మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 21వ చరణం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి భూమిని దృష్టి ఉంచిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. ప్రభు నేటి దినాన ఆయన చేసే కార్యాలను గురించి సెలవిస్తున్నాడు. ఎలాగ చేస్తాడు అంటే ఆయన పరిశుద్ధాలయం నుండి, ఆయన పరిశుద్ధాలయం ఎక్కడుందంటే పరిశుద్ధ పర్వతం మీద ఉంది. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉంది. అన్ని ఆకాశాల కంటే ఉన్నతమైనటువంటి స్థలంలో అది ఉంది. అక్కడ నుండి దేవుడు ఈ భూమిని తేరి చూస్తున్నాడు. ఆకాశం ఆయనకు సింహాసనం, భూమి ఆయన యొక్క పాదపీఠం. ఈ భూమి మీద ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న వారిని స్పష్టంగా తేరి చూస్తున్నాడు. ఆయన వారిని దృష్టి ఉంచి చూస్తున్నాడు. ఈ సంగతి ఈ తరం వారు మట్టుకు కాదు గాని రాబో తరమునకు, వచ్చు తరమునకు కూడా ఇది ఎప్పుడు గుర్తుండే విధంగా జ్ఞాపకార్థంగా ఉన్నట్లుగా దీన్ని రాసి ఉంచండి అని సెలవిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఆకాశం నుండి భూమి మీద ఏం తేరు చూస్తున్నాడు? మనుషులు చేసే మోసాలను చూస్తున్నాడా? సంఘాలను చూస్తున్నాడా? ఆరాధికులను చూస్తున్నాడా? కీర్తించే వారిని చూస్తున్నాడా? వ్యాపారస్తులను చూస్తున్నాడా? చదువుకునే వారిని చూస్తున్నాడా? ఉద్యోగం చేసే వారిని చూస్తున్నాడా? దేశాలు తిరుగుతున్న వారిని చూస్తున్నాడా అంటే అవును, అందరినీ ఆయన తేరు చూస్తున్నాడు. వారిని గూర్చినటువంటి లెక్క అంతా కూడా లిఖించబడుతుంది. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆయన భూమి మీదకి ఎందుకు తొంగి చూస్తున్నాడు అంటే 122వ కీర్తనలోనే 20వ చరణంలో మనం చూస్తాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెను. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినటానికి ఆయన వంగి చూస్తున్నాడు. మరియు చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి వంగి చూస్తున్నాడు. ఆయన తేరు చూస్తున్నాడు, స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన దృష్టి ఉంచి చూస్తున్నాడు. కనుక చెరసాలలో ఉండి, లేదా బంధకాలలో ఉండి, లేదా ఇరుకు ఇబ్బందులలో ఉండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య, స్థితిగతుల మధ్య నలిగిపోతూ ఉన్న వారి మూలుగులను ఆయన వింటున్నాడు. ఆయన చూస్తూ వినేవాడు. అందుకే ఆయన గూర్చి వ్రాయబడినటువంటి మాట, ఆయన వినువాడు, చూచువాడు అయినాడు. మరియు ఆయన సంకల్పము కార్యసిద్ధి, ఆయన చిత్తానుసారంగా మేలు కలుగుటకు సమస్తమును సమకూరు జరిగించువాడునై ఉన్నాడని మనం చూస్తాం. ఆయన వినువాడు, చూచువాడు. మీ మూలుగులను వినువారు ఎవరు లేరా? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వారి మూలుగులను బట్టి చుట్టూ ఉన్నవారు అసహ్యించుకుంటూ, తృణీకరిస్తూ, కించపరుస్తూ మాట్లాడడం, చూడడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. మనం మూలిగితే మనుషులకు అసహ్యంగా ఉండుండొచ్చు, చేదరగా ఉండుండొచ్చు, చికాకుగా ఉండుండొచ్చు. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనం మూలుగుతూ ఉంటే మనల్ని చెదిరించేవాడు కాదు, పక్కకు నెట్టవాడు కాదు, చెయ్యి చాచి మన వెన్ను తట్టి హక్కును చేర్చుకొని ఓదార్చువాడు. అందుకే ఆయన వినువాడు, చూచువాడు. అటువంటి కార్యమును చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆ మాట ఏ తరమునకు, రాబో తరమునకు, వచ్చు తరమునకు ఎప్పుడు కూడా జ్ఞాపకార్థంగా ఉండినట్లే ఆయన రాయించి ఉంచాడు. మరియు చావునకు విధింపబడి ఇక నా జీవితం, నా అనారోగ్య స్థితిగతి, నా ఆర్థిక స్థితిగతి, అప్పుల సమస్యలు, ఈ యొక్క నష్టాలు, వీటన్నిటిలో నా జీవితం ఇక చావునకే ఎదురు చూస్తుంది అనేటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్నవారి కొరకు ఆయన సెలవిస్తున్నాడు. నేను తొంగి చూస్తున్నాను, నేను వింటున్నాను. మీ మూలుగులు, మీరు బంధింపబడినటువంటి చెరసాల స్థితిగతులు, చావునకు విధింపబడినటువంటి మీ పరిస్థితులను అన్నిటినీ నేను చూస్తున్నాను. వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించడానికే నేను చూసేది, వినేది కూడా. విడిపించి తన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. ఇటువంటి కార్యాన్ని చరిత్రలో ఎంతో మంది జీవితాల్లో ఆయన జరిగించాడు. ఇజ్రాయేలీలు వారిని చెరసాల్లో వేసి, వారిని బానిసలుగా చేసి, ఇబ్బంది పెడుతూ, వారి మీద భారాన్ని పెంచి, వారి జీవితాలను అనగార్చి వేస్తూ, జయించలేని వారుగా, ఎదగలేని వారుగా, వారి జీవితాలు ఎప్పుడు కాల క్రింద తొక్కుతున్నట్లుగా ఐగుప్తీయులు చేస్తూ ఉంటే వారి మూలుగులను ఆయన విన్నాడు. మరియు వారికి సరైనటువంటి జీతమును, భత్యమును ఇవ్వక ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వారి యొక్క జీవితాన్ని నాశనానికి, మరణానికి, చావునకు అప్పగిస్తూ ఉంటే దేవుడు చూశాడు, విన్నాడు. వారిని విడిపించడానికి తన సేవకుని పంపించాడు. తన హస్త బలమంతా సేవకుని ద్వారా చూపించాడు. జనులను విడిపించాడు, అనే మార్గంలో నడిపించాడు. క్షేమాన్ని దయచేశాడు. కావలసిన వాటిని సమకూర్చాడు. అడిగిన వాటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన చేసి వారిని గమ్యానికి చేర్చాడు. కనుక చెరసాలలో ఉండి మరియు చావునకు విధింపబడ్డాము అనేటువంటి బాధలతో, మూలుగుతూ, ఇబ్బందులతో నాకు సహాయం చేయువారు ఎవరునూ లేరు అనేటువంటి దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, మీ మూలుగులు వినువాడను నేనున్నాను. మీ చెరసాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూడగలిగిన వాడను నేను
ఉన్నాను. చావునకు విధింపబడినటువంటి మీ భారాన్ని, మీ దుఃఖమును, వేదనను విడిపించగలిగిన వాడను నేను ఉన్నాను. ఇది చేయడానికి నేను ఆకాశం నుండి ఈ భూమి మీదకి నా దృష్టి ఉంచి తొంగి చూస్తున్నాను. మిమ్మల్ని నేను దృష్టి ఉంచాను నేను సెలవిస్తున్నాడు. ఆయన దృష్టి ఉంచి కార్యమును జరిగించేవాడు. ఆయన దృష్టి ఎటువంటిదంటే కరుణ కలిగినటువంటి దృష్టి, వాత్సల్యం కలిగినటువంటి దృష్టి, ఆదరణ కలిగించేటువంటి దృష్టి, సహాయాన్ని అనుగ్రహించేటువంటి దృష్టి, చీకటి క్రియలను పారద్రోలగలిగే దృష్టి, ఎండిన భూమిలో ఎడారుల్లో నీటి బుగ్గలను పుట్టించగలిగేటువంటి దృష్టి. ఆయన దృష్టి ఎంతో శ్రేష్టమైనది. అటువంటి దృష్టిని ఆయన మన మీద ఉంచి మనల్ని లేవనెత్తడానికి, విడిపించడానికి, జీవింప చేయడానికి, ఆశీర్వాదకరంగా శుభ సూచనగా ఉంచడానికి, ప్రగతి పదంలో ముందుకు నడిపించడానికి ఆయన మన పక్షాన ఉన్నాడు. మనల్ని తేరి చూస్తున్నాడు. నన్ను పట్టించుకునేవారు, నన్ను విడిపించేవారు, నాకు సహాయం చేయవారు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అని అనేటువంటి బాధాకరమైనటువంటి మాటను, ఆలోచనను, స్థితిని అంతటిని విడిచిపెట్టి మనల్ని విడిపించడానికి, మన మూలుగును వినడానికి ఒకడు ఉన్నాడు. నజరేయుడైనటువంటి యేసు అని గుర్తించి ఆయన వైపే తిరుగుదాం. ఆయనకే మనం మూలుగులు వినిపించినట్లుగా ఆయనకే మన పరిస్థితి అంతా వెలబుచ్చుకుందాం. ఆయనే విడిపించేవాడు. ఆయన అటువంటి పరిస్థితిలో ఉన్న వారందరినీ విడిపించడానికి నేడు ఆయన చూచువాడుగా, దృష్టి ఉంచువాడుగా, వంగి తేరి చూచువాడుగా ఆయన మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఇది గత తరములో, యుగముల పూర్వమును ఆయన జరిగించాడు. నేడును ఆయన జరిగిస్తున్నాడు. ఇంకను రాబో తరములో, ఇంకను ఆ తర్వాత వచ్చే తరమును కూడా ఆయన జరిగిస్తాడు. ఆయన రాకడ పర్యంతం వరకు ఈ కార్యమును తన బిడ్డల పక్షాన, తన స్వాస్థ్యం కొరకు, తన వాగ్దాన పుత్రుల కొరకు, తన స్వకీయ సాంపాద్యం కొరకు కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. మూలుగులను వింటూ ఉంటాడు. బంధించబడిన వారిని విడిపిస్తూ ఉంటాడు. చావుకు ఎదురు చూస్తున్న వారిని విడిపించే ఆరోగ్య స్థితి అనుగ్రహించేవాడు. ఏలియా అనుకున్నాడు, నేను చావునకు విధింపబడ్డానికి నా జీవితం ముగించబడాలని. కానీ దేవుడు ఏలియాను ఆ చావు అనేటువంటి, మరణం అనేటువంటి పరిస్థితిలోంచి విడిపించి బయటకు తీసుకొచ్చి దేదీప్యమానంగా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, తన పరిచర్య విధానం క్రమంగా ఇంకా ముందుకు సాగునట్టుగా, రాబో తరమును కూడా ఆ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు ఏలియాను వాడుకున్నాడు. తన ద్వారా ఎలీషా అనేటువంటి ప్రవక్తను నిర్ణయించడానికి దేవుడు సహాయం అనుగ్రహించాడు. బంధించబడిన వారిని, చెరసాల్లో ఉన్న మూలుగులను విని ఇజ్రాయేలీలను మాటి మాటికి విడిపిస్తూనే ఉన్నాడు. ప్రభు, ఇక మా జీవితం అయిపోయింది అనుకున్న వారి జీవితాలను ఆశీర్వదించి అంతకు ముందు వరకు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా దేవుడు చేశాడు. యోబు జీవితంలో కూడా అదే చేశాడు. నా జీవితం వద్దు, నేను ఉరి తీయబడి మరణించడం మేలు అని అనుకున్న యోబును దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. అతని మూలుగులను, అతడు చావునకు విధింపబడినటువంటి స్థితిని ఆయన వంగి చూచాడు. సరైన సమయంలో ఆయన తన కార్యమును సఫలపరిచాడు. తన ప్రియ బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు, త్రోసిపుచ్చువాడు కాదు, తృణీకరించువాడు కాదు, ఛేదరించువాడు కాదు, నెట్టివేయువాడు కానే కాదు. ఆయన తన ప్రియ బిడ్డలను ఎప్పుడు హత్తుకునేవాడు, ముద్దాడువాడు, ఎత్తుకునేవాడు, తన భుజముల మీద ఉంచుకొని క్షేమంగా తన కంటి పాపల కాపాడువాడు. కనుక ఆయన మన మూలుగులను వింటున్నాడు, మన స్థితిగతులను చూస్తున్నాడు, జీవితంను మార్చువాడు. ఆయనకి వాక్యం వింటాను, నీతోను మీతోను ఆయన స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. భార్య పెట్టేటువంటి మూలుగు భర్తకు తెలియదేమో, భర్త పెట్టేటువంటి మూలుగు భార్యకు తెలియదేమో, తల్లిదండ్రులు పెట్టేటువంటి మూలుగు బిడ్డలకు తెలియదేమో. ఏ విషయంలో మీరు మూలుగుతున్నారు? అది ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, గృహం విషయం, అప్పుల విషయం, ఆర్థిక ఇబ్బందుల విషయం, పిల్లల చదువుల విషయం, ఫీజుల విషయం, ఆహారం విషయం, వస్త్రాల విషయం, పర విషయం, ఆరోగ్య విషయం, ఏ విషయమైనా సరే ప్రభు అంటున్నారు, మీరు ఏ విషయంలో మూలుగుతున్నారో ఆ మూలుగులను నేను వింటున్నాను. ఇక ఏ విషయంలో మీరు ఇక నా జీవితం ఇక్కడతో వద్దు, నా జీవితం చనిపోవడం మేలు అని అనుకుంటున్నారో అది కూడా నేను చూస్తున్నాను, వింటున్నాను. వాటన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించడానికే నేను నా దృష్టి మీ మీద ఉంచాను ఆయన సెలవిస్తుండగా ఆయన మాటను విశ్వసిద్దాం, ఆయన కార్యాలను రుచి చూద్దాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం, ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ నా దీవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలిగిన నా ప్రభువా, వాక్యాన్ని ప్రత్యేక బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, చెరసాల్లో మూలుగుతూ ఉన్న వారి యొక్క బాధలను, ఇబ్బందులను చూచువాడవు, వినువాడవు నీవేనని, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు కూడా సామర్థ్యత కలిగిన వాడవు, శక్తి కలిగిన వాడవు నీవే అని తెలియపరుస్తూ, అది ఎప్పుడు కూడా నువ్వు చేయగలిగిన వాడవని, చేస్తున్నవాడవని మీరు ధైర్యపరుస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రత్యేక బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయాల్లో వాళ్ళు మూలుగుతున్నారో, వారు దుఃఖిస్తున్నారు, విలపిస్తున్నారు, అయ్యా ప్రాధేయపడుతున్నారు, మొర్రపెడుతున్నారు, అయ్యా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఇక మా జీవితం ఇక్కడతో చాలించబడాలనేటువంటి సాతాను సంబంధమైనటువంటి ఆలోచనల చేత కృంగదీయబడుతున్నారు, అన్నిటి నుండి జనులను మీరు విడిపించండి. నీవు వంగి తేరి చూస్తున్నావని, నీ దృష్టి ఉంచామని సెలవిచ్చుండగా నీ కార్యాన్ని వారి పట్ల మీరు నెరవేర్చి వారిని విడిపించి అత్యధికంగా ఆశీర్వదించి ఇప్పటి వరకు పొందుకున్నటువంటి ఆశీర్వాదాల కంటే మించినటువంటి రెండింతల ఆశీర్వాదాన్ని, శోభావంతమైనటువంటి జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి నీ సాక్షి నిలబెట్టి పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.